ఈరోజు ఒక చెట్టు మూలికి చూపిస్తాను. ఎందుకప్ప మనకి వస్తుంది, ఎలా దాన్ని వాడుకోవడం, ఆ చుట్టుపక్కల దొరుకుతాయా, ఎలా ఏమి అనే ఒక మైండ్ పెట్టుకోకుండా దొరుకుతాయి. వెతికితే దొరకంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఏది ఉన్నది అని తెలిసిన తర్వాత వెతికితే అది కంపల్సరీ దొరుకుతుంది. దొరకదు అనే పక్షాన ఎలా ఉంటుందంటే, మన ఇటీవల కాలంలో అడవులు కగ్గిలు పెట్టి కాల్చేస్తున్నారు. అన్ని పక్కల అడవులన్నీ భస్మమైపోతున్నాయి. ఒక పర్మిషన్ తీసుకోవాలా, ఏది ఒక కట్టి కొట్టాలంటే ఫారెస్ట్లో పోయి పర్మిషన్ తీసుకోవాలా, ఒక కట్టి కొట్టాలంటే ఫారెస్ట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కొట్టాలి. లేదు కొట్టలేదనుకోండి వాళ్ళు కేసేస్తారు. కానీ అడవులు కగ్గిపడి ఉన్న అడవులన్నీ మటుమాయమైపోతుంటే ఎవరి మీద కేసు వేయాలి మేము అంటే, ఫారెస్ట్ ఆఫీసర్ల మీద కేసు వేయాలా? మీకు చూసుకునేదానికి ఇది లేదు. కానీ అడవులన్నీ కాల్చేసి భస్మం చేసి ఉన్న మూలికలు, చెట్లని మూలికలు మొత్తం అంతా భస్మం చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దయచేసి మూలికలను సంరక్షించుకోండి. ముందు వచ్చే తరాలకి ఆ మూలికలే ప్రాణంలా ఉంటుంది. ఔషధ మొక్కలు లేకుండా ఏ జీవితం బతికేకి లేదు. తెల్లవారితో లేస్తేనే ఏం తినుకొని బతుకుతున్నారు, అన్ని కెమికల్ ప్రోడక్ట్స్. కానీ అడవుల్లో పెరిగే చెట్టు మూలికల్ని ఔషధాలుగా వాడుకునేదానికన్నా కాస్త ఔషధ మొక్కల్ని పెంచుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు ఒక పంటి నొప్పి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాము, తెల్లవారితో లేస్తేనే పరిగెత్తాం హాస్పిటల్కి. పరిగెత్తి సార్ పళ్ళు నొప్పి, రాత్రి అంతా ఉండేదానికి కాదు, లేదా మెడికల్ స్టోర్ వెళ్ళడం, ఒక మాత్ర తీసి పెయిన్ కిల్లర్ ఏదో ఒకటి నెత్తి వేసుకోవడం, మన పని మనం చేసుకోవడం. పళ్ళు నొప్పి వచ్చినప్పుడంతా మనం పెయిన్ కిల్లర్ తింటూ ఉంటే ఏమవుతుంది, ఒంటి లోపల మీరు పెయిన్ కిల్లర్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పులుకు మత్తులాగా వచ్చి పడుకుంటుంది. ప్రతిరోజు మీరేం చేస్తున్నారు, అదే పని చేపిస్తున్నారు. దానికి ఆకలి ఎక్కువైందనుకో కొరుకుతుంది. కొరకేకి స్టార్ట్ అయిందనుకో పెయిన్ కిల్లర్ తీసుకు మళ్ళీ వేసుకో. ఇలా అది కొరకడానికి, మీరు నొప్పి తగ్గించుకొని దాన్ని పండబెట్టడానికి ఇదే సరిపోతూ ఉంటుంది జీవితాంతం ఇదే. అట్లా లేదనుకో ఆ పళ్ళు పెరికేయాలండి అంటారు. ఉన్న భగవంతుడు ఇచ్చిన పళ్ళు, పుట్టుకతో వచ్చిన పళ్ళని పెరికించుకోవడం ఏం పద్ధతి? అలా కాదు. నొప్పి వచ్చినప్పుడు దానికి సరిమైన తగువైన మందులు వాడుకోవాలి. ఆ పులుగు లోపల, పంటి లోపల ఉన్న పులుగు చావాలి. పండబెట్టడం కాదండి, దాన్ని చంపాలి. చంపితే ఆ నొప్పి తగ్గుతుంది. అది ఎప్పుడో మళ్ళీ పుడుతుంది. పుట్టినప్పుడు మళ్ళీ అది పెట్టండి. పెట్టినప్పుడు ఆ నొప్పి తగ్గేదాని జతలో ఆ పులుగు చావాలి. చచ్చినప్పుడు మీకు ఆ నొప్పి పరిపూర్ణంగా తగ్గుతుంది. దీనికి మనం ఏం చేసుకోవాలంటే, చాలా వరకు చెట్టు మూలికలు చూపించాను, దాన్ని వాడుకోవచ్చు. మీరు ఆల్మోస్ట్ పోయి ఆ మెడికల్ స్టోర్లో మందులు తినేదానికన్నా ఆల్మోస్ట్ ఇదే మంచిది. దీన్ని ఏం చేస్తారు, ఈరోజు కూడా ఒక చెట్టు మూలిక చూపిస్తాను. కొంతమందికి అది దొరుకుతుంది, అది దొరకకపోవచ్చు. ఇప్పుడు దీన్ని కుప్పింటాకు అంటారు. మన ఆంధ్రదేశం, తెలంగాణ మొత్తం అన్ని పక్కల బాగా దొరుకుతూ ఉంటుంది కుప్పింటాకు. ఈ కుప్పింటాకుని ఏం చేయాలంటే, ఒక ఆకు లేదా 2 ఆకులు తీసుకొని బాగా ఉంటలాగా చేసి బాగా పిసికి పళ్ళు నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టి పళ్ళు బాగా కొరికి పట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పట్టుకున్న తర్వాత వచ్చిన ఎంగిలి ఉముస్తూ ఉండాలి. కొన్ని అయితే పులుగులు ఎంగిల్లో ఉముస్తూ ఉంటే వెళ్ళిపోతాయి. అలా పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఉడుకు నీళ్ళు పోసి నోరు పుక్కలించుకోవచ్చు. ఇలా రోజుకు 4 నుంచి 5 సార్లు చేయండి. ఎందుకంటే కొంతమంది అంటారు, ఒకసారి పెట్టుకున్నాను అది నొప్పి తగ్గలేదు, దానికి అది పని చేయదు అని వదిలేస్తుంటారు. అలా కాదు. మీరు పెయిన్ కిల్లర్ కాదు ఇది. తిన్న తక్షణం పెయిన్ నొప్పి తగ్గడానికి, పడుకోవడానికి, అది దాన్ని బుజ్జిగించడానికి కాదు. ఇది మ్యాక్సిమం రోజుకు 4-5 సార్లు చేశారనుకోండి, పంటి నొప్పి శాశ్వతంగా పోతుంది. అలా మీరు పోవాలా అంటే ఈ ఒక రెమెడీని మీకు మీరుగా వాడుకోవచ్చు. అలాగే ఇది చాలామంది చిన్నపిల్లలు ఉంటారు ఇండ్లలో. అకస్మాత్ మీకు దొరకలేదనుకోండి ఈ చెట్టు మూలికలు, లేదండి మాకు దొరకదు, మాకు సమస్యలు ఉన్నాయి అంటే మాకు ఫోన్ చేశారనుకోండి, ఈ పంటి నొప్పికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి, కావాలంటే పంపిస్తాం. దాన్ని మీరు తెప్పించుకొని వాడుకున్నారంటే కంపల్సరీ నొప్పి క్లియర్ అయిపోతుంది. అలాగే ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, పుట్టుకతో బట్టి మ్యాక్సిమం 6 నెలలు 9 నెలలు ఇట్లా ఉంటారు పిల్లలు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ కఫం గూడు కడుతుంది. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతా ఉంది, వర్షాకాలం వచ్చింది, చలికాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే మన ఒంట్లో కఫం అనేది గూడు కట్టుకునేస్తుంది, కరగదు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఏడవడం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. దాని నుంచి గర్ర లాగడము, దగ్గడము ఇవన్నీ ఉంటాయి.
అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆకు కాస్త పెరుక్కొని బాగా దంచి కాటన్ బట్టలకేసి రసం పిండుకొని చిన్నపిల్లలైతే ఒక పాలాడి, అంటే ఒక పాలాడి తీసుకొని, చాలా 6 నెలల పిల్లలైతే ఒక అర్ధం పాలాడి తాగిపించండి. కాస్త సంవత్సరం పైన ఉండే వాళ్ళకైతే ఒక పాలాడి వరకు తాగిపించవచ్చు. దానికి పైన ఉండే వాళ్ళకి దాని పర్సెంటేజ్ పెంచుకుంటా పోండి. పెద్దవాళ్ళు అయితే మ్యాక్సిమం 1/2 లోటా వరకు తాగొచ్చు. తాగారనుకోండి, ఈ కఫం అనేది మొత్తం ఒంట్లో ఉన్నది మొత్తం ఏమవుతుందంటే కరిగిపోయి వాంతిలాగా అవతల వచ్చేస్తుంది. దీన్ని వమనకారి అంటారు. అంటే వాంతులు చేపించే గుణం ఈ ఒక చెట్టు మూలికలో ఉంది కాబట్టి దీన్ని వమనకారి అంటారు. ఈ ఒక్క సమస్య ఎవరికైనా ఉంటే మీకు మీరుగా చేసుకోండి, పర్లేదు. అంటే ఆ కఫం అనేది అవతల వచ్చేసిందంటే బాడీ ఫుల్ రిలీఫ్గా ఉంటుంది, దగ్గులు తగ్గుతాయి, అస్తమా తగ్గుతుంది, చాలా వరకు సమస్యలు తగ్గుతూ వస్తాయి. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.